యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఇచ్చేసిన పెద్దలు, జీవితకాలం ఒక పక్క బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ అదే సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు అన్న క్యామ మల్లేష్ గారికి ఎక్కడో చాలా చెప్తుడు 26 సంవత్సరాలకే మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే అన్న 26 ఏళ్ళకే ఒక బీసీ కమ్యూనిటీలో 1992లో మార్కెట్ కమిటీ చైర్మన్గా అయ్యి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ పనిచేస్తుండ్రు. అటగుడు మండల పార్టీ పక్షాన మానేకుంట గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ నాతో పాటు పాల్గొంటున్నటువంటి పిఎస్ఎస్ మాజీ చైర్మన్ పొండ వెంకటేశ్వర గారు, మండల యువజన విభాగం అధ్యక్షులు అశోక్ గారు, సర్పంచ్ దేశభో నాగయ్య గారు, ఉప సర్పంచ్ లింగమల్ గారు, కడార్ సైదుల్ గారు, మహేష్ గారు, బోడ వెంకటయ్య గారు, మాదానంతోని గారు, అటవు సర్పంచ్ సైదుల్ గారికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మానాయకుంట గ్రామం అంటేనే ఒక చరిత్ర. నిరంతరం ఏ విప్లవం వద్దని చెప్పేసి మనం మాటలలో నియంత్రిస్తున్నారు. నిజంగా విప్లవం ఇక్కడే ఉంటుంది. మీ మాటలలో మీ చేత మీ రక్తం మరిగిపోతా ఎనీ టైం ఏ చిన్న పిలిపించినా కానీ ఆ పిలుపు కొరకు పనిచేస్తూ స్వార్థం లేకుండా ఎవరికి వాళ్ళకి తల 10 రూపాయలు వేసుకున్న కార్యక్రమం చేస్తూ ఉంటారు. పార్టీ విషయంలో పనిచేసిన అది పద్ధతిలో ఉంటుంది, ఊరి కోసం పనిచేసిన ఆ పద్ధతిలో పనిచేస్తారు. ఆనాడు మానాయకుంట నుంచి గురిజాల పోవాలంటే ఎన్నో ఇక్కట్లు పడ్డారు. అప్పుడు మన గ్రామం మారుమూల గ్రామం ఉన్న పరిస్థితి ఉండే. మానాయకుంట బ్రిడ్జి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, గాదర్ కిషోర్ గారి నాయకత్వంలో మానాయకుంట బ్రిడ్జి నిర్మించిన తర్వాత ఇది మానాయకుంట ఒక ల్యాండ్ మార్క్గా మారింది. ఆ మానాయకుంట బ్రిడ్జి అన్నం తీసుకుపోదాం పోయేటప్పుడు ఆ బ్రిడ్జి మీద పోతే ఒక కృష్ణా బ్యారేజ్ ఎక్కినట్టుగా, ఒక కాళేశ్వరం ప్యాట్ ఎక్కినట్టుగా అనిపిస్తుంది. మనకే కొత్తగా అనిపిస్తుంది. ఒకప్పుడు మారుమూల గ్రామం మనది, ఇలా మానాయకుంట ఒక ల్యాండ్ మార్క్గా మారినాం. ఇంకా కూడా రాబోయే రోజులలో ఎన్నో చరిత్ర సృష్టిస్తానికి సంబంధించి కానీ రేపు రాబోయే ఏ అంశానికైనా మన దగ్గర నుంచి పునాది రాయిగా మనం ఉంటున్నాం. అదే పద్ధతిలో స్ఫూర్తి కొనసాగించని చెప్పేసి కోరుతూ ఈరోజు సాహు మహారాజ్ యూత్ నుంచి పెట్టే మీ గేమ్స్ విజయవంతంగా జరిగి అన్ని మండలాల నుంచి టీంలను మంచిగా స్నేహపాత్రలు మనం కలిసి గెలుపు కూడా రెండింటిని కూడా సమానంగా స్వీకరించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.